ఒక్క బాణం పెట్టుకుని నాకు యాక్టింగ్ వచ్చు అని ఒక్క బాణం పెట్టుకున్నాం అట్లా వేస్తే పోస్టర్ మీద ఎవరు కనిపిస్తే టికెట్ కొనుక్కుని జనం లోపలికి వస్తారన్నది వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్. సిద్ధు జొన్నలగడ్డ వాజ్ వన్ లైక్ ఫస్ట్ లో ఉన్నప్పటికీ ఇప్పటికీ అప్గ్రేడెడ్ హిమ్ లైక్ 1000 times. ఇప్పుడు నాని గారినైనా సిద్ధు గారినైనా ఏమంటారు, వీళ్ళు కథలోకి వచ్చేస్తారు. ఈవెన్ నవీన్ పోలిషెట్టి అయినా వీళ్ళు కథలోకి వచ్చేస్తారు. కథలోకి వచ్చి అంతా ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? పాడు చేయడానికి ఇన్వాల్వ్ అవుతారా? దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి బాగు చేయడానికి ఇన్వాల్వ్ అవుతారు. బాలీవుడ్ లోని కాంటెంట్ క్రియేటర్స్ చాలా మందిని మూవీస్ లోకి, ఓటీటీ సిరీస్ లోకి తీసుకెళ్తున్నారు. తెలుగులో మనకి స్టార్ట్ అయినట్టుంది ఐ థింక్ 1-2 years. ఫస్ట్ అక్కడి నుంచి మనకి నవీన్ పోలిషెట్టి తోటే స్టార్ట్ అయింది. హీ హ్యాడ్ వెరీ హార్డ్ స్ట్రగుల్ టు కమ్ బ్యాక్ బికాస్ సోషల్ మీడియా అంత అప్పుడు లేదు. కానీ నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే సోషల్ మీడియా వచ్చేసింది కానీ దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు చాలా మంది అనిపిస్తుంది. దాని ఊరికే వచ్చింది కదా అని ఫ్రిడ్జ్ టూర్లు, కిచెన్ టూర్లు పెట్టుకుంటే ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ యాజ్ అన్ యాక్టర్. అంటే ఇలా గుర్రానికి కట్టినట్టుగా ఒకేలాగా నేను యాక్టర్ని, నేను హీరోని, నేను అలా వెళ్ళొద్దు. యూ డూ సంథింగ్ విచ్ విల్ బీ మేకింగ్ యూ నియర్ టు ది ఇండస్ట్రీ వాట్ యూ లవ్. నసీరుద్దీన్ షా లాంటి వాళ్ళు 100 మంది ఉండుండొచ్చు ఆ టైంలో. నవాజుద్దీన్ సిద్దికీ లాంటి వాళ్ళు ఇప్పుడు 100 మంది ఉండుండొచ్చు. కానీ ఒక నసీరుద్దీన్ షా, ఒక నవాజుద్దీన్ ఎందుకు నిలబడుకోగలిగారు వాళ్ళలో? బికాస్ దే హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ న్యూ ఏరియాస్. ధైర్య సాహసే లక్ష్మి. అంత ధైర్యం ఉన్నన్ని రోజులే మనిషి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలరు.